హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియోలో నేను ఫ్లోనెట్కి సంబంధించిన అజంప్షన్స్, ప్రాపర్టీస్, యూసేజ్ ఆఫ్ ఫ్లోనెట్ డిస్కస్ చేయబోతున్నాను. మనకు ఏడబ్ల్యూ లెవెల్లో ప్రాపర్టీస్ అండ్ యూసేజ్ ఆఫ్ ఫ్లోనెట్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రాపర్టీస్ చాలా చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ యూసేజ్ ఆఫ్ ఫ్లోనెట్ నుంచి సీపేజ్ క్వాంటిటీ, క్యూ క్యాలిక్యులేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. అవి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్స్ మనం ఒకసారి వాటిని రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్లోనెట్. ఫ్లోనెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఈ ఫ్లోనెట్ అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాప్లాస్ ఈక్వేషన్. ఇది మనకు సంబంధించిన లాప్లాస్ ఈక్వేషన్. ఈ లాప్లాస్ ఈక్వేషన్ ఏమిస్తుంది అంటే లాస్ ఆఫ్ ఎనర్జీ హెడ్ ఇన్ 2 డైమెన్షనల్. లాస్ ఆఫ్ ఎనర్జీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డో హెచ్ బై డో ఎక్స్ అనేది లాస్ ఆఫ్ హెడ్. ఓకే, దీని వేరియేషన్ ఇస్తుంది ఈ లాప్లాస్ ఈక్వేషన్ అనేది. ఈ లాప్లాస్ ఈక్వేషన్ ని మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తే అదని ఫ్లోనెట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ అజంప్షన్స్. ఈ ఫ్లోనెట్ అనేది మన ఫౌండేషన్ కి సాయిల్ కి సంబంధించిన ప్రాపర్టీ. ఈ ఫౌండేషన్ లో ఉండే ఫ్లో అనేది గ్రావిటీ ఫ్లో అండ్ టూ డైమెన్షనల్ అండ్ ఇర్రోటేషనల్ టైప్. సో ఈ 3 కూడా మనకు వ్యాలిడిటీని ఇండికేట్ చేస్తున్నాయి. అజంప్షన్ చూడండి, సాయిల్ ఈజ్ హోమోజీనియస్. ఫౌండేషన్ సాయిల్ అనేది హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ గా ఉండాలి. సాయిల్ షుడ్ బి సాచురేటెడ్. ఆబ్వియస్లీ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నప్పుడు దాని కింద సాయిల్ కంప్లీట్ గా సాచురేట్ అవుతుంది. అండ్ డార్సీస్ లా ఇస్ వ్యాలిడ్. ఈ V ఈజ్ ఈక్వల్ టు KI నుంచే మనకు ఈ ఈక్వేషన్ రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే సో డెల్ స్క్వేర్ V ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద లాప్లాస్ ఈక్వేషన్. సో K ఇంటూ డో స్క్వేర్ H బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇక్కడికి సంబంధించిన లాప్లాస్ ఈక్వేషన్. నెక్స్ట్, కంప్రెషన్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ ఈజ్ నెగ్లెక్టెడ్. అంటే స్ట్రెయిన్స్ అనేవి ప్రివెంట్ చేయబడతాయి. కంప్రెషన్ ఆఫ్ వాటర్ అండ్ సాయిల్ బోత్ విల్ బి నెగ్లెక్టెడ్. నెక్స్ట్ కమ్ టు ద యూసేజ్, తర్వాత చూద్దాము. నెక్స్ట్ ప్రాపర్టీస్ కి సంబంధించిన చూడండి. ఫస్ట్ వన్ ఇస్ దిస్: హారిజంటల్ లైన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఈజ్ కాల్డ్ ఫ్లో లైన్స్. సో మీరు కనుక ఈ డ్యామ్ ని కన్సిడర్ చేస్తే, ఈ డ్యామ్ కి ఒక షీట్ పైల్ ఉంది. ఈ షీట్ పైల్ అండ్ ఇది అప్ స్ట్రీమ్ లెవెల్ అండి, ఇది డౌన్ స్ట్రీమ్ లెవెల్. ఓకే, సో రెండింటి మధ్య హెడ్ లాస్ వచ్చేసి క్యాపిటల్ హెచ్ ఉంది. హెడ్ లాస్ క్యాపిటల్ హెచ్ ఉంది. సో నెక్స్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫౌండేషన్ సాయిల్లో ఒక హారిజంటల్ లైన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఇలా రన్ అవుతుంది. సో ఈ లైన్ ని మనం ఏమనాలి అంటే ఫ్లో లైన్ అనాలి. ఓకే, సో ఈ ఫ్లో లైన్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇట్స్ ఎ పాత్. ఓకే, ఒక ట్రాజెక్టరీ, వాటర్ పార్టికల్ యొక్క ట్రాజెక్టరీని ఇండికేట్ చేస్తుంది. ఈ డైరెక్షన్ లోనే వాటర్ వెళ్తుంది అని మనకు ఆ ఫ్లో లైన్ అనేది ఇండికేట్ చేస్తుంది. సెకండ్ ప్రాపర్టీ చూడండి, షీట్ పైల్ డ్యామ్ బాటమ్ ఇస్ ద ఫస్ట్ ఫ్లో లైన్. ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షీట్ పైల్ ఉంది కదా, ఈ షీట్ పైల్ అనేది ఒక ఇంపర్వియస్ వాల్ లాగా పనికొస్తుంది మనకి. ఈ ఇంపర్వియస్ వాల్ తన నుంచి వాటర్ ని పోనివ్వదు కాబట్టి ఇది ఒక బౌండరీ కండిషన్ లాగా యూజ్ అవుతుంది. సో మన ఫస్ట్ బౌండరీ కండిషన్ వచ్చేసి షీట్ పైల్ ఆర్ డ్యామ్ విల్ బి ఫస్ట్ ఫ్లో లైన్ ని మనం సై లైన్ అని కూడా అంటాము. ఫ్లో లైన్ మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ లో కూడా నేర్చుకున్నారు. ఫ్లో ఫంక్షన్, స్ట్రీమ్ ఫంక్షన్ ఆర్ ఫ్లో ఫంక్షన్. ఓకే రైట్. నెక్స్ట్, ఇంపర్వియస్ బాటమ్ ఎట్ సమ్ డెప్త్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఎట్ సమ్ డెప్త్ ఇంపర్వియస్ రాక్ ఉంది కదా, ఈ ఇంపర్వియస్ రాక్ అనేది కూడా మన వాటర్ ని ఫర్దర్ లేయర్స్ లోకి పెనెట్రేట్ అవ్వకుండా చూసుకుంటుంది. అంటే ఇది కూడా ఒక బౌండరీ లాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ బౌండరీ కండిషన్ వచ్చేసి ఇంపర్వియస్ బాటమ్ ఎట్ సమ్ డెప్త్ will be last flow line.
సో మీరు గనక ఈ టోటల్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్లో లైన్ ఎవరు? షీట్ పైల్. లాస్ట్ ఫ్లో లైన్ ఎవరు? ఇంపర్వియస్ రాక్. సో మొత్తం ఎన్ని ఫ్లో లైన్స్ ఉన్నాయో కౌంట్ చేయండి ప్రజెంట్. సో ఫస్ట్ ఫ్లో లైన్ ఇస్ దిస్ వన్, Psi1, అండ్ సెకండ్ ఫ్లో లైన్ ఇస్ దిస్ వన్, అండ్ థర్డ్ ఇస్ దిస్. చూడండి హారిజాంటల్ గా పోతుంది. ఫోర్త్ ఇదండి అండ్ ఫిఫ్త్ ఇది. సో టోటల్ నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. Okay, yes. Next property, third property, vertical lines represents the equal total heads called equipotential lines. Okay, సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రే షేడ్ లో లైన్స్ ఉన్నాయి, బట్ అది వర్టికల్ గా ఉంది. సో ఈ వర్టికల్ లైన్స్ అనేవి ఎలా ఎలా ప్రొజెక్ట్ చేశారు అంటే ఈక్వల్ టోటల్ హెడ్స్. అంటే మీరు గనక ఇలా ఒక పీజోమీటర్ పెడితే ఈ పీజోమీటర్ లో వాటర్ లెవెల్ రైజ్ అనేది సేమ్ టోటల్ హెడ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా మనకి ఈ వర్టికల్ లైన్స్ ని మనం ఏమనాలి? ఈక్విపొటెన్షియల్ లైన్ అనాలి. ఈక్విపొటెన్షియల్ అంటే ఏంటి? సేమ్ ఎనర్జీ, సేమ్ టోటల్ హెడ్ ఉండే ప్రతి పాయింట్ ని కనెక్ట్ చేసుకుంటూ పోతే ఒక వర్టికల్ లైన్ వస్తుంది. ఆ వర్టికల్ లైన్ ని మనం ఈక్విపొటెన్షియల్ లైన్ అంటున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ చూడండి. Upstream ground surface is the first equipotential line and downstream ground surface is the last equipotential line. అప్స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్, డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ చూడండి. మీరు గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీజోమీటర్ పెట్టండి. పీజోమీటర్ పెడితే వాటర్ లెవెల్ ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ కూడా పీజోమీటర్ పెట్టండి, వాటర్ లెవెల్ సేమ్ అప్ టు ద వాటర్ లెవెల్ ఆఫ్ అప్స్ట్రీమ్ వరకే వస్తాయి. అంటే ఈ అప్స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ అనేది ఒక ఈక్విపొటెన్షియల్ లైన్ లాగా పనికొస్తుంది. ఇదే మన ఫస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్. సో ఇప్పుడు థర్డ్ బౌండరీ కండిషన్ రాస్తున్నాను. థర్డ్ బౌండరీ కండిషన్ ఏంటి అంటే అప్స్ట్రీమ్ గ్రౌండ్ అనేది ఫస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్ అవుతుంది. ఈక్విపొటెన్షియల్ లైన్ మనం ఏమనాలంటే సై లైన్ అనాలి. సారీ, ఫై లైన్ అనాలి. ఓకే, సో ఫోర్త్ బౌండరీ కండిషన్ ఏంటి అంటే చూడండి, డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్. మీరు కనుక డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ ని అబ్జర్వ్ చేస్తే పీజోమీటర్ పెడితే వాటర్ లెవెల్ ఇక్కడ వరకే వస్తుంది. ఎక్కడ పెట్టినా కూడా వాటర్ లెవెల్ ఇక్కడ వరకే వస్తుంది. సో ఫోర్త్ బౌండరీ కండిషన్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ అనేది లాస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్ అవుతుంది. సో ఓవరాల్ గా ఈ బౌండరీ కండిషన్స్ ప్రకారం థర్డ్ అండ్ ఫోర్త్ ప్రకారం మనము కౌంట్ చేద్దాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. ఫస్ట్ ఎవరు? upstream ground surface, second this one, third, fourth, fifth, sixth, this is seventh one, this is eighth one, ఇది ninth, ఇది 10th. ఓవరాల్ గా మన లాస్ట్ వన్ 11. టోటల్ ఈ డయాగ్రామ్ కి సంబంధించి మనకు 11 ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి. 11 ఈక్విపొటెన్షియల్ లైన్స్ అండ్ 5 ఫ్లో లైన్స్ ఉన్నాయి. ఫ్లో లైన్స్ వచ్చేసి 5 ఉన్నాయి, అండ్ 11 ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి. ఓకే, రైట్. సో దీని రిలేటెడ్ మనము ప్రాక్టీస్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి. సో సేమ్ ఇప్పుడు మనం యూజ్ చేసిన 4 ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చేద్దాం. ఫస్ట్ ఫ్లో లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్లో లైన్స్ అంటే ఏంటి? హారిజాంటల్ లైన్ అంటే సో మన ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటి? షీట్ పైల్ అనేది ఫస్ట్ సై లైన్. దిస్ ఈస్ ద సెకండ్ సై లైన్, థర్డ్ సై లైన్, ఫోర్త్ సై లైన్ అండ్ ఫిఫ్త్ సై లైన్. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఫ్లో నెట్ కి మనకు 5 నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమ్ టు ద కేస్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ లో ఫస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్ ఎవరు? అప్స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ కదా. సో అప్స్ట్రీమ్ గ్రౌండ్ సర్ఫేస్ రిలేటెడ్ కౌంటింగ్ చూడండి. ఇది చూడండి ఈక్విపొటెన్షియల్ లైన్. ఇది Psi1, Psi2, Psi3, Psi4, Psi5, Psi6, Psi7, ఓకే, Phi8, Phi9. ఓకే, సో మొత్తం 9 ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఉన్నాయి. రైట్. సో దిస్ ఈజ్ యువర్ కౌంటింగ్. ఇది కౌంట్ చేసే విధానం. ఫ్లో లైన్స్ కానీ, ఈక్విపొటెన్షియల్ లైన్స్ కానీ, సై లైన్స్ కానీ, ఫై లైన్స్ కానీ కౌంట్ చేసే విధానం ఇది. అంటే మీకు ఏదైనా ఒక డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. సో మీకు డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు.
డయాగ్రామ్ ఇలా ఇచ్చినప్పుడు హారిజాంటల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయండి. రైట్? సో, ఇదిగోండి. ఇది ఫస్ట్ హారిజాంటల్ లైన్. ఇది సెకండ్ హారిజాంటల్ లైన్. ఇది థర్డ్ హారిజాంటల్ లైన్. ఇది ఫోర్త్ హారిజాంటల్ లైన్. సో, నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్ వచ్చేసి 4. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ ఫైవ్ లైన్స్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా? వర్టికల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదిగోండి, ఇది అప్ స్ట్రీమ్ సర్ఫేసా? రైట్? ఇది 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6, 5-7, 5-8, 5-9. సో దిస్ ఈస్ 5-10. ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది దీనికి. రైట్? సో ఓవరాల్గా మనకు 10 ఉన్నాయి. ఇప్పుడు 10 ఉన్నాయి. రైట్? సో ఇది మీరు కౌంట్ చేసే విధానం. హారిజాంటల్ లైన్స్ లెక్క పెడితే సై లైన్ అని, వర్టికల్ లైన్స్ లెక్క పెడితే ఫై లైన్, ఈక్విపొటెన్షియల్ లైన్ అని అనాలి. ఓకే. సో we completed 4 properties. Next, psi lines are parallel to each other. Space between two adjacent flow lines called flow channel. ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉంటాయి. అడ్జసెంట్ ఫ్లో లైన్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి. రైట్? సో ఈ రెండిటి మధ్య ఉండే ఈ స్పేస్ ని మనం ఏమనాలంటే ఫ్లో ఛానల్ అనాలి. ఓకే. సో ఇది ఫ్లో ఛానల్ 1, ఇది ఫ్లో ఛానల్ 2, ఇది ఫ్లో ఛానల్ 3, ఇది ఫ్లో ఛానల్ 4. సో ఫ్లో ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే వాటర్ అనేది ఈ స్పేస్ లో ఇలా వెళ్తుంది అని. వాటర్ అనేది ఈ స్పేస్ లో ఇలా వెళ్ళడానికి చాయిస్ ఉంది అని. అంటే ఫ్లో లైన్ అనేది ఫ్లో ఛానల్ అనేది ఒక పైప్ లాగా. సో చూడండి, ఇది ఒక పైప్, ఇది ఒక పైప్, ఇది ఒక పైప్, ఇది ఒక పైప్, ఇది ఒక పైప్ లాగా. ఓకే. సో ఈ స్పేస్ లో వాటర్ వెళ్ళిపోతుంది అని దాని మీనింగ్. ఓకే. రైట్? సో నెక్స్ట్, flow channels. So number of flow channels, NF, number of flow channels is equal to number of flow lines minus 1. So number of flow lines enta 5 minus 1, which is equal to 4. Right? So next, sixth, two flow lines never cross each other. రెండు ఫ్లో లైన్స్ ఎప్పుడు క్రాస్ అవ్వవు. అండ్ మోర్ ఓవర్ రెండు ఫ్లో లైన్స్ ఒకే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వవు. ఎప్పుడు కూడా ఒకరినొకరు మీట్ అవ్వరు. ప్యారలల్ గా ఉంటే మీట్ అవ్వరు కదా. రైట్? నెక్స్ట్, ఇన్ ఏ పర్టిక్యులర్ ఫ్లో ఛానల్ డిశ్చార్జ్ ఇస్ కాన్స్టెంట్. ఇదిగోండి, ఇది ఫ్లో ఛానల్ 1, ఇది ఫ్లో ఛానల్ 2, ఇది ఫ్లో ఛానల్ 3, ఇది ఫ్లో ఛానల్ 4. రైట్? సో దీని ఈక్వేషన్ ψ1, దీని ఈక్వేషన్ ψ2, దీని ఈక్వేషన్ ψ3, దీని ఈక్వేషన్ ψ4, అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ψ5 కదా. సో Q1 అంటే ఫ్లో ఛానల్ 1 నుండి వెళ్ళే డిశ్చార్జ్ కావాలి అంటే ψ1 మైనస్ ψ2 చేయాలి. నెక్స్ట్, Q2 అంటే ఫ్లో ఛానల్ 2 నుండి వెళ్ళే డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ కావాలంటే ψ2 మైనస్ ψ3 అండ్ మాడ్యులస్ ఫంక్షన్ విల్ బి దేర్ హియర్. ఓకే. సో మీరు ఆల్రెడీ ఫ్లూయిడ్ మెకానిక్స్ లో నేర్చుకున్నారు కదా. రైట్? సో ఒక్కొక్క ఫ్లో ఛానల్ కి ఒక్కొక్క డిశ్చార్జ్ ఉంటుంది. అంటే ఈ ఫ్లో ఛానల్ లో కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఉంటుంది, అది Q1. ఈ ఫ్లో ఛానల్లో కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఉంటుంది Q2. ఈ ఫ్లో ఛానల్లో కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఉంటుంది Q3. ఈ ఫ్లో ఛానల్లో కాన్స్టెంట్ డిశ్చార్జ్ ఉంటుంది, ఇది Q4. అంటే ప్రతి పర్టిక్యులర్ ఫ్లో ఛానల్ కి డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్ అన్నది 7th ప్రాపర్టీ. నెక్స్ట్, 8th, two equipotential lines never cross each other. చూడండి, వర్టికల్ లైన్స్, ఈక్విపొటెన్షియల్ లైన్స్ అంటే వర్టికల్ లైన్స్. ఈ వర్టికల్ లైన్స్ కూడా ఎప్పుడు ఒకరికొకరు క్రాస్ అవ్వరు. ఓకే. అలా క్రాస్ అయ్యారంటే ఆ క్రాసింగ్ పాయింట్ దగ్గర 2 డిఫరెంట్ టోటల్ హెడ్స్ ఉంటాయని అర్థం. ఒక పాయింట్ దగ్గర ఫ్లోలో 2 డిఫరెంట్ టోటల్ హెడ్స్ ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి ఇవి ఎప్పుడు కూడా క్రాస్ అవ్వవు. రిమెంబర్, ఇన్ కేస్ క్రాస్ అవుతాయి అని మీరు అనుకుంటే అక్కడ 2 డిఫరెంట్ టోటల్ హెడ్స్ ఉంటాయి కాబట్టి అది వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు. ఓకే. రైట్? నెక్స్ట్, ఈక్విపొటెన్షియల్ లైన్స్ అండ్ ఫ్లో లైన్స్ ఆర్ కర్వీలీనియర్. ఈ రెండు కూడా కర్వీలీనియర్ అంటే ఎంతో కొంత కర్వేచర్ ని కలిగి ఉంటాయి. నాట్ పర్ఫెక్ట్లీ స్ట్రైట్ గా ఉండకుండా ఎంతో కొంత కర్వ్ నేచర్ ని కలిగి ఉంటాయి. ఓకే. సో చూడండి ఇలా, రైట్? నెక్స్ట్,
ఫైలైన్ అండ్ సైలైన్ మీట్స్ ఆర్థోగోనలీ. ఈ రెండు కూడా అంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ కూడా పర్పెండిక్యులర్ గా మీట్ అవుతాయి ఇలా పర్పెండిక్యులర్ గా ఆర్థోగోనలీ 2D కదా, సో ఆర్థోగోనలీ వి షుడ్ రిప్రజెంట్. సో ఇలా పర్పెండిక్యులర్ గా మీట్ అవుతాయి, ఆల్మోస్ట్ పర్పెండిక్యులర్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఫస్ట్ 12th ప్రాపర్టీ చూడండి. సో ఫ్లో ఛానల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇందులోంచి ఇది ఒక ట్యూబ్ లాగా పనికొస్తుంది, అంటే ఒక పైప్ లాగా పనికొస్తుంది, ఒక ప్యాసేజ్ లాగా పనికొస్తుంది అని మనం డిస్కస్ చేసాం. అలాగే ఈ ఈక్విపొటెన్షియల్ లైన్స్ యొక్క స్పేస్ ని మనం ఏమనాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. రైట్, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్ 5-1, ఇది సెకండ్ ఈక్విపొటెన్షియల్ లైన్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్. సో ఏదేని రెండింటి మధ్యలో ఉండే ఈక్విపొటెన్షియల్ లైన్ మధ్యలో ఉండే స్పేస్ ని మనం ఏమంటాము అంటే డ్రాప్ అంటాం. ఓకే, సో మనం ఏమంటాము డ్రాప్ అంటాం. సో ఈ డ్రాప్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్స్ ఎనర్జీ డ్రాప్. ఏం ఇండికేట్ చేస్తుంది, ఎనర్జీ డ్రాప్ ని ఇండికేట్ చేస్తుంది. లెట్ us assume, సో మనం ఈ టోటల్ డయాగ్రామ్ కి ఫైండ్ అవుట్ చేస్తే మనకు 5 లైన్స్ వచ్చాయి, 5 లైన్స్ వచ్చాయి. రైట్, సో ఈ స్పేసెస్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే డ్రాప్స్, డ్రాప్ 1, డ్రాప్ 2, డ్రాప్ 3, డ్రాప్ 4, డ్రాప్ 5, డ్రాప్ 6, డ్రాప్ 7, డ్రాప్ 8, డ్రాప్ 9, డ్రాప్ 10. సో నంబర్ ఆఫ్ డ్రాప్స్, డ్రాప్ అంటే ఏంటి, స్పేస్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్. సో నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ 5 lines minus 1. So 11 minus 1 which is 10. రైట్, ఇది మనకు 5 నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఎన్డి ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించిన క్యాలిక్యులేషన్. ఓకే, సో ఈ డ్రాప్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, ఈచ్ డ్రాప్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్ లో మనకు హెడ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ కి వచ్చేసరికి 0 హెడ్ గా మిగిలిపోయింది. అప్ స్ట్రీమ్ అనేది హెచ్ హెడ్ ని క్యారీ చేస్తుంది, డౌన్ స్ట్రీమ్ అనేది 0 హెడ్ గా మిగిలిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఎనర్జీ లాస్ వచ్చేసి క్యాపిటల్ హెచ్. సో ఈ ప్రాసెస్ లో, ఈ ఫ్లోయింగ్ ప్రాసెస్ లో ప్రతి డ్రాప్ లో అంటే D1, D2, D3 అప్ టు D10 వరకు మొత్తం అన్ని కలుపుకొని హెచ్ లాస్ వచ్చింది. సో ప్రతి దానికి ఎంత లాస్ వస్తుంది అంటే, సో లాస్ పర్ ఈచ్ డ్రాప్ ఈస్ h/nd. ఎంత వస్తుందంట, h/nd. అండ్ దిస్ ఈస్ కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ అండి. అంటే ఇందులో డెల్టా హెచ్ వస్తుంది, ఇందులో డెల్టా హెచ్ వస్తుంది, ఇందులో డెల్టా హెచ్ డ్రాప్స్, ప్రతి దాంట్లో డెల్టా హెచ్ డ్రాప్స్ వస్తాయి. సో టోటల్ మనకు 10 డెల్టా హెచ్ ఉంది. ఈ 10 ఇంటూ డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అవుతుంది. అంటే ప్రతి డ్రాప్ లో కాన్స్టెంట్ ఎనర్జీ లాస్ ఉంటుంది. ఆ కాన్స్టెంట్ ఎనర్జీ లాస్ ఎంతకి ఈక్వల్ అంటే h/nd కి ఈక్వల్. ఓకే, సో లాస్ పర్ ఈచ్ డ్రాప్ ఈజ్ h/nd, అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఎనర్జీ ఎంత ఉంటుంది, రిమైనింగ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే h/nd ఉంటుంది. ఈ ఈ రిలేటెడ్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే h-2 times ఆఫ్ h/nd ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ డెల్టా హెచ్ లాస్ అయింది, ఇక్కడ డెల్టా హెచ్ లాస్ అయింది, 2 ఇంటూ డెల్టా హెచ్ కదా. సో 2 ఇంటూ డెల్టా హెచ్ అంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, లాస్ పర్ ఈచ్ డ్రాప్. సో 2 ఇంచ్ ఇక్కడ ఈ ఫోర్త్ రిలేటెడ్ అయితే h-3 ఇంటూ h/nd అవుతుంది. అంటే ఇక్కడ డెల్టా హెచ్ ఫాలోడ్ బై ఇక్కడ డెల్టా హెచ్, సో ఓవరాల్ గా 3 డెల్టా హెచ్ లాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 4 డెల్టా హెచ్ లాస్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి 5 డెల్టా హెచ్ లాస్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 6 డెల్టా హెచ్ అండ్ సో ఆన్. ఇక్కడికి వచ్చేసరికి 10 డెల్టా హెచ్ లాస్ అవుతుంది. మనకు తెలుసు 10 డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. సో రిమైనింగ్ హెడ్ ఎంత అంటే h-10 ఇంటూ డెల్టా h-10 ఇంటూ h/nd. సో ఈ టోటల్ మనకు h తో ఈక్వల్, h - h ఈజ్ ఈక్వల్ టు 0.
సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 హెడ్ ఉంది, రైట్? సో దిస్ ఈజ్ అవర్ 12th ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ 11th ప్రాపర్టీ చూడండి, ఫ్లో ఫీల్డ్. ఫ్లో ఫీల్డ్ అంటే ఏంటంటే ఇట్స్ స్పేస్ బిట్వీన్ టూ అడ్జసెంట్ ఫ్లో లైన్స్ అండ్ టూ అడ్జసెంట్ ఈక్విపొటెన్షియల్ లైన్స్, రైట్? సో దీన్ని మనం ఏమంటామంటే ఫ్లో ఫీల్డ్ అంటాం, ఫ్లో ఫీల్డ్. సో ఈ ఫ్లో ఫీల్డ్కి జనరల్గా మనకు డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ఏంటి అంటే ఇదిగోండి, ఇది ఎల్, సారీ ఇది ఎల్, ఇది బి. ఓకే, ఫర్ ఐసోట్రోపిక్ మీడియం kx is equal to ky కాబట్టి l is equal to b అవుతుంది. ఫర్ anisotropy or non-isotropic medium kx is greater than ky. ఇది మనం పర్మియబిలిటీ చూసాం, kh greater than kvn, రైట్? సో kx greater than ky కాబట్టి l always greater than b అవుతుంది. ఓకే, రైట్? ఈ ఈక్వేషన్ ఈ రిలేటెడ్ స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సిపిహెచ్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేసేప్పుడు నాన్ ఐసోట్రోపిక్ మీడియం అంటే బై డిఫాల్ట్ గా మనము తీసుకోవాల్సింది ఇదే, రైట్? ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ 13th కి సంబంధించిన సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఫ్లో ఫీల్డ్ అనేది స్క్వేర్ ఇన్ ఐసోట్రోపిక్ L is equal to B and rectangular for anisotropik L greater than B and Ks greater than K1, right? Next 13th. So 13th is very very important. 13th నేను మళ్ళీ క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 13th కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. Question number 1 in flownet. Which of the following statements regarding properties of flownets are correct? Flownets కి సంబంధించిన ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు. 2 flow lines start from the same point. No 2 flow lines అంటే ఏ 2 flow lines కూడా ఒకే దగ్గర స్టార్ట్ అవ్వు. కరెక్ట్ స్టేట్మెంట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ 2 ఫ్లో లైన్స్ కూడా ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వవు అండ్ అవి ప్యారలల్ గా ఉంటాయి కదా, రైట్? నెక్స్ట్, నో 2 ఫ్లో లైన్స్ క్రాస్ ఈచ్ అదర్. ఎస్, వాళ్ళు ప్యారలల్ గా ఉండడం వల్ల ఒకరినొకరు మీట్ అవ్వరు. ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూ కాబట్టి బోత్ 1, 2 ఆర్ ట్రూ. ఈ స్టేట్మెంట్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 2. In the schematic flow net shown in the given figure, the hydraulic potential at point A. అంటే hydraulic potential అంటే ఏంటి అంటే హెడ్ రిమైండ్. హెడ్ ఎంత ఉంది? హెడ్ రిమైండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హెడ్ రిమైండ్ కోసం మనం ఏం చేయాలి? క్యాపిటల్ హెచ్ మైనస్ నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఇంటూ లాస్ ఆఫ్ ఈచ్ డ్రాప్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్, నంబర్ ఆఫ్ ఈక్విపొటెన్షియల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్లో ఛానల్స్. లైన్స్ కౌంట్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఆల్రెడీ మనం కౌంట్ చేసాం 1, 2, 3, 4. సో 4 ఫ్లో లైన్స్ ఉన్నాయి. ఎన్ఎఫ్ వచ్చేసి ఎంత మనకు? 4 - 1 విచ్ ఇస్ 3. నెక్స్ట్, నంబర్ ఆఫ్ డ్రాప్ లైన్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ డ్రాప్ లైన్స్ అంటే వర్టికల్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఈస్ 5, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 ఉన్నాయి. నంబర్ ఆఫ్ డ్రాప్స్ వచ్చేసి ఎన్డి వచ్చేసి 10 - 1 విచ్ ఈస్ 9. అంటే టోటల్ నంబర్ ఆఫ్ డ్రాప్స్ 9 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకు టోటల్ గా ఇక్కడ 18 మీటర్ ఆఫ్ హెడ్ ఉంది. ఈ 18 మీటర్ ఇక్కడికి వచ్చేసరికి 0 మీటర్ గా ఉంది. సో 0 మీటర్ గా ఉంది కాబట్టి టోటల్ లాస్ is equal to 18 meters, right? Loss per each drop is h by nd. సో ఎంత అండి? 18 బై నంబర్ ఆఫ్ డ్రాప్స్ ఎంత? 9. సో 18 మీటర్స్ అంటే 2 మీటర్. ప్రతి మీటర్ కి ఎంత లాస్ ఉంటుంది? 2 మీటర్ లాస్ ఉంటుంది. సో 2 మీటర్ లాస్ ఉంటుంది కాబట్టి చూడండి, ఇదిగోండి లొకేషన్ ఇక్కడ ఉంది. ఈ లొకేషన్ వరకు మనం ఎన్ని డ్రాప్స్ క్రాస్ అయ్యామో చూడండి. ఫస్ట్ డ్రాప్ క్రాస్ అయ్యాము,
సెకండ్ డ్రాప్ క్రాస్ అయ్యాము, థర్డ్ డ్రాప్ క్రాస్ అయ్యాము. అంటే పర్ డ్రాప్ 2 మీటర్ లాస్ ఉంటే 3 మీటర్ 3 డ్రాప్స్ క్రాస్ అయ్యేసరికి ఎంత లాస్ ఉంటది? సో, మీకు తెలుసు. సో, ఇది మీరు లీనియర్ అప్రోచ్‌లో చేస్తే 2 మీటర్ ఇంటూ 3 డ్రాప్స్ బై 1 డ్రాప్. అవునా? పర్ డ్రాప్ అంటే 1 డ్రాపే కదా! సో, డ్రాప్ క్యాన్సల్ విచ్ ఈస్ 6 మీటర్. అంటే ఇక్కడికొచ్చేసరికి పాయింట్ ఏకొచ్చేసరికి 6 మీటర్ లాస్ ఉంటుంది. సో, హెడ్ రిమైన్డ్, హెడ్ అవైలబుల్ ఆర్ పొటెన్షియల్ హెడ్ ఏదైనా పర్లేదు. సో, హెడ్ అవైలబుల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హెడ్ మైనస్ లాస్ అప్ టు దట్ లొకేషన్. సో, క్యాపిటల్ హెచ్ ఎంత? 18 మీటర్స్. 18 మీటర్స్ మైనస్ 6 మీటర్స్ విచ్ ఈస్ 12 మీటర్స్. అంటే ఈ పాయింట్, ఈ లొకేషన్‌కొచ్చేసరికి మనకు 12 మీటర్ హెడ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. 12 మీటర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి 0 మీటర్ ఉంటుంది. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. సో, ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి 12 మీటర్ ఆఫ్ వాటర్. ఓకే. నెక్స్ట్, ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్లో నెట్ డిపెండ్స్ అపాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంజినీరింగ్ సర్వీసెస్ ఓరియెంటెడ్ గానియండి అండ్ గేట్ ఓరియెంటెడ్ గానివ్వండి, ఈ క్వెషన్ చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంటుంది. సో, మనం 4 బౌండరీ కండిషన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ 13థ్ ప్రాపర్టీ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంది మనకు. సో, ఫస్ట్ బౌండరీ కండిషన్ ఏంటి? షీట్ పైల్ ఆర్ డ్యామ్ బాటమ్. అవునా? రైట్. సో, ఇదెవరు? ఫస్ట్ సైలైన్. నెక్స్ట్ ఇంపర్వియస్ బాటమ్ ఉంది కదా! ఇంపర్వియస్ బాటమ్ అనేది లాస్ట్ ఫ్లో లైన్. థర్డ్ వచ్చేసి థర్డ్ బౌండరీ కండిషన్ వచ్చేసి ఫస్ట్ 5 లైన్ ఎవరు? అప్ స్ట్రీమ్ గ్రౌండ్. అవునా? నెక్స్ట్ ఫోర్త్ బౌండరీ కండిషన్స్ వచ్చేసి ఏంటి? లాస్ట్ 5 లైన్ ఎవరు? డౌన్ స్ట్రీమ్ గ్రౌండ్. రైట్? వీటిని మనం బౌండరీ కండిషన్స్ అంటాం. సో, 13థ్ ప్రాపర్టీ ఏం ఇండికేట్ చేస్తుందంటే ఫ్లో నెట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ గివెన్ బౌండరీ కండిషన్స్. గివెన్ బౌండరీ కండిషన్స్ కి ఫ్లో నెట్ అనేది మారదు. అంటే ఎప్పుడు మారుతుంది? బౌండరీ కండిషన్స్ మారితే ఫ్లో నెట్ మారిపోతుంది. బౌండరీ కండిషన్స్ మారితే ఫ్లో నెట్ మారిపోతుంది అంటే నంబర్ ఆఫ్ ఫ్లో లైన్స్, నంబర్ ఆఫ్ డ్రాప్ లైన్స్ మారిపోతాయి. దాని ప్రకారం ఎన్ఎఫ్ కామా ఎన్డి మారిపోతుంది. సో, ఎన్ఎఫ్ కామా ఎన్డి కూడా మళ్ళీ మనకు బౌండరీ కండిషన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే బౌండరీ కండిషన్స్ అనేవి ఫ్లో లైన్స్ ని అండ్ డ్రాప్ లైన్స్ ని డ్రాప్ లైన్స్ ని కంట్రోల్ చేస్తాయి. లైక్ ఇందులో ఇన్నే ఉండాలి అంటే ఆ బౌండరీ కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. రైట్? సో, మీ క్వశ్చన్ చూడండి. ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్లో నెట్ డిపెండ్స్ అపాన్. కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్లో నెట్ యొక్క కాన్ఫిగరేషన్ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? పర్మేబిలిటీ ఆఫ్ సాయిల్? నో. డిఫరెన్స్ ఇన్ ద హెడ్ బిట్వీన్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్? నో. బౌండరీ కండిషన్ ఆఫ్ ఫ్లో? ఎస్. అమౌంట్ ఆఫ్ సీపేజ్ దట్ టేకింగ్ ప్లేస్? నో. ఫ్లో నెట్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది, ప్రాపర్టీస్ అనేవి ఎవరిపైన డిపెండ్ అవుతాయి? బౌండరీ కండిషన్స్ పైన డిపెండ్ అవుతాయి. రిమెంబర్, ఫర్ గివెన్ బౌండరీ కండిషన్ ఫ్లో నెట్ ఈస్ కాన్స్టెంట్, యూనిక్. ఓకే. రైట్. ఓకే. ఈ 4 బౌండరీ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. 13థ్ ప్రాపర్టీ దీనికి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ 4. క్వశ్చన్ నెంబర్ 4. ద రేషియో ఆఫ్ ఎన్ఎఫ్ బై ఎన్డి ఈజ్ నోన్ యాజ్ షేప్ ఫ్యాక్టర్. ఎన్ఎఫ్ బై ఎన్డిని మనం ఏమంటామంట? షేప్ ఫ్యాక్టర్ అంటామంట. సో, ఎన్ఎఫ్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్. పైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్. నెక్స్ట్ ఎన్డి అంటే నంబర్ ఆఫ్ డ్రాప్స్. Okay, where NF is the number of flow channels and ND is the equipotential drops. Next, flow net always drawn with a constant B by A ratio, where B is the distance consecutive flow lines and equipotential lines respectively. Yes, we discussed these points. Assuming that B by A ratio remains the same. B by A same untadi antunnadu. Ante elanti boundary elanti flow channels avi change avvakunda chusukuntunnadu. Ade dimensions. ఈ ఫ్లో ఫీల్డ్ కదా, ఇదేంటి? ఎల్, ఇది బి, ఇది ఏ, ఇది బి అని అడుగుతుంది. ఓకే. ఎస్. ద షేప్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ఫ్లో నెట్ చేంజ్ ఇఫ్ ద, ఎప్పుడు మారుతుంది?
షేప్ ఫ్యాక్టర్ ఎప్పుడు మారుతుంది? ఎన్ఎఫ్/ఎన్‌డి ఎవరిపైన డిపెండ్ అవుతుంది? బౌండరీ కండిషన్స్ పైన డిపెండ్ అవుతుంది. అవునా? సో, ఆప్షన్ బి చూడండి. సాయిల్ ఇన్ ద ఫ్లో స్పేస్. సాయిల్ గురించి మనం మాట్లాడలేదు. డైమెన్షన్స్ ఆఫ్ ద ఫ్లో స్పేస్ ఆర్ చేంజ్డ్. డైమెన్షన్స్ చేంజ్ అవ్వని చెప్తున్నాడు కదా! బి/ఏ కాన్స్టెంట్ అని చెప్తున్నాడు. సో, ఇది కూడా కాదు. హెడ్ డిఫరెన్స్ నో. సో, అప్‌స్ట్రీమ్ అండ్ డౌన్‌స్ట్రీమ్ హెడ్స్ ఆర్ ఇంటర్‌చేంజ్డ్. అంటే చూడండి, మన ఫస్ట్ బౌండరీ కండిషన్, థర్డ్ బౌండరీ కండిషన్, ఫోర్త్ బౌండరీ కండిషన్ అబ్జర్వ్ చేస్తే అప్‌స్ట్రీమ్ ఇది అండ్ డౌన్ స్ట్రీమ్ ఇది. సో, మన నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్‌లోని ఆప్షన్ ఏలో ఏమంటున్నాడంటే, ఈ 2 హెడ్స్ ఇంటర్‌చేంజ్ అయ్యాయి. ఈ 2 హెడ్స్ ఇంటర్‌చేంజ్ అయితే ఇది అప్ స్ట్రీమ్ అవుతది. ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. అవునా? సో, అప్పుడు ఫస్ట్ ఫ్లో లైన్ ఫస్ట్ ఈక్వ ఈక్విపొటెన్షియల్ లైన్ ఎవరవుతారు? డౌన్ స్ట్రీమ్ అవుతుంది. లాస్ట్ ఈక్విపొటెన్షియల్ లైన్ ఎవరవుతారు? అప్ స్ట్రీమ్ అవుతుంది. అంటే ప్రీవియస్ కేస్‌లో అప్ స్ట్రీమ్ అవుతుంది. రైట్? సో, అప్పుడు బౌండరీ కండిషన్స్ మారిపోతాయి కదా! ఆబ్వియస్‌గా ఎన్ఎఫ్/ఎన్‌డి కూడా మారిపోతుంది కదా! సో, ఫైనల్‌గా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ హెడ్స్ ఇంటర్చేంజ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే బౌండరీ కండిషన్స్ చేంజ్ ని ఇండికేట్ చేస్తుంది. బౌండరీ కండిషన్స్ చేంజ్ ని ఇండికేట్ చేస్తుంది. రైట్. సో, ఎన్ఎఫ్/ఎన్‌డి అనేది షేప్ ఫ్యాక్టర్ కూడా మళ్ళీ ఎవరిపైన డిపెండ్ అవుతుంది? బౌండరీ కండిషన్స్ పైనే డిపెండ్ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో దిస్ ఈస్ వెరీ ఫేవరెట్ క్వశ్చన్ అండ్ రీసెంట్ గా ఒక ఎగ్జామ్ లో వచ్చింది. ఓకే. ఏ ఫ్లోనెట్ ఈస్ డ్రాన్ టు అప్టైన్. ఈ ఫ్లోనెట్ అనేది దేనికి యూజ్ అవుతుంది అన్నది అడుగుతున్నాడు. ఓకే. సో ఫ్లోనెట్ అనేది 4 ఐటమ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ సీపేజ్ క్వాంటిటీ, సెకండ్ వన్ సీపేజ్ ప్రెషర్, అండ్ థర్డ్ వన్ పోర్ వాటర్ ప్రెషర్, నథింగ్ బట్ యువర్ అప్లిఫ్ట్ ప్రెషర్. ఓకే. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో సింప్లీ అప్లిఫ్ట్ ప్రెషర్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎగ్జిట్ గ్రేడియంట్. ఆల్రెడీ మనం ఎఫెక్టివ్ స్ట్రెస్ లో నేర్చుకున్నాం కదా. ఎగ్జిట్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై ఎల్. సో ఇక్కడ ఏమవుతుంది? హెచ్ బై ఎన్డి బై ఎల్ యావరేజ్ అవుతుంది. సో ఈ 4 ఐటమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫ్లోనెట్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ చూడండి, సీపేజ్. ఓకే. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవ్వదు. కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీకి వేరే మెథడ్స్ ఉన్నాయి. సో కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాబట్టి ఆప్షన్ ఏ అవుట్. నెక్స్ట్ ఆప్షన్ బి యొక్క మొదటి పారామీటర్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కాబట్టి ఇది కూడా నెగ్లెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జిట్ గ్రేడియంట్ ఓకే, అప్లూట్ ప్రెషర్ ఓకే, సీపేజ్ క్వాంటిటీ ఓకే. రైట్. సో 3 కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఎగ్జిట్ గ్రేడియంట్, సీపేజ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. మళ్ళీ ఇది కరెక్ట్ కాదు. సో ఓవరాల్ గా మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. Seepage through earthen dam can be computed by the following equations. Okay. So seepage through not only earthen dam, okay, not only earthen dam, but also seepage through dam foundation also you can take it as. ఇది ఈ ఈక్వేషన్ తీసుకోవచ్చు. మనకు సీపేజ్ క్వాంటిటీకి సంబంధించిన ఫార్ములా ఇది కేహెచ్ ఎన్ఎఫ్ బై ఎన్డి. ఓకే. సో ఇది సీపేజ్ క్వాంటిటీ. ఈ క్యూ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సీపేజ్ పర్ యూనిట్ విడ్త్. థర్డ్ డైమెన్షన్ ఉంది కదా, థర్డ్ డైమెన్షన్ అంటే ఇది ఎల్, ఇది బి, అండ్ ఈ డైరెక్షన్ లో థర్డ్ డైమెన్షన్ ఉంటుంది కదా, ఎల్బి సమ్ హెచ్ వద్దు, మళ్ళీ జెడ్ అనుకుందాం. సో ఈ జెడ్ ని ఇండికేట్ చేస్తుంది. థర్డ్ డైమెన్షన్ అనేది జెడ్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. రైట్. సో మనకు క్యూ ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ ఎన్ఎఫ్ బై ఎన్డికి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఎన్ఎఫ్ అంటే నంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్. సో నంబర్ ఆఫ్ ఫ్లో ఛానల్స్ ఈజ్ ఈక్వల్ టు సైలైన్స్ -1, నంబర్ ఆఫ్ డ్రాప్స్, ఎన్డి అంటే నంబర్ ఆఫ్ డ్రాప్స్, నథింగ్ బట్ 5 లైన్స్ -1, అండ్ కేహెచ్ permeability, and head is the head causing flow, nothing but your head loss between upstream and downstream. రైట్. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఐసోట్రోపిక్ కి సంబంధించిన ఈక్వేషన్ అండి. నాన్ ఐసోట్రోపిక్ ఎలా ఉంటుందో చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు కేహెచ్ ఎన్ఎఫ్ బై ఎన్డి ఇంటూ డెల్టా బి బై డెల్టా ఎల్. అంటే ఈ డెల్టా బి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఫ్లో ఫీల్డ్ యొక్క బిని ఇండికేట్ చేస్తుంది. డెల్టా ఎల్ అనేది ఫ్లో ఫీల్డ్ యొక్క ఎల్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. రైట్. అండ్ దిస్ విల్ బికమ్ కే డాష్ అంటే కే యావరేజ్. ఈక్వాలెంట్ ని తీసుకోవాలి మీరు ఇక్కడ. ఈక్వాలెంట్ ని తీసుకోవాలి. ఎందుకంటే నాన్ ఐసోట్రోపిక్ కి
నాన్ ఐసోట్రోపిక్ కి కేఎక్స్ గ్రేటర్ దాన్ కేవై అండ్ కే యావరేజ్ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ కేఎక్స్ కేవై. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మనం పర్మియబిలిటీలో కూడా డిస్కస్ చేసాం, రైట్? లాస్ట్ క్వశ్చన్. A flow net constructed to determine the seepage through an earthen dam which is homogeneous but anisotropic. ఏంటంట? Anisotropic అంట. Gave flow channels ఇచ్చాడు డైరెక్ట్ గా. NF ఇచ్చాడు, NF is 4 and equipotential drops ఇచ్చాడు, ND ఇచ్చాడు 16. The coefficient of permeability in the horizontal and vertical directions are 4 into 10 to the power of minus 7 and 1 into 10 to the power of minus 7 meters per second respectively. So kx ఇచ్చాడు, ky కూడా ఇచ్చాడు, రైట్? ఎస్, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. kx ఆల్వేస్ గ్రేటర్ దాన్ ky. సో k డాష్ ఆర్ k యావరేజ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ kx ky. ఇది చేస్తే మీకు 2 into 10 to the power of minus 7 వస్తుంది, minus 7 meter per second వస్తుంది, రైట్? సో if the storage head 20 meter, head is 20 meter, then the seepage per unit length of the dam, seepage per unit length అడుగుతున్నాడు. అంటే q is equal to k dash h nf by nd డెల్టా b by డెల్టా l. సో వీటి గురించి ఏం డిస్కషన్ చేయలేదు కాబట్టి సో టేక్ ఇట్ యాజ్ 1. ఓకే, సో k డాష్ 2 into 10 to the power of minus 7, h వచ్చేసి 20 meter of storage head అన్నాడు, nf by nd 4 by 16 కదా. సో దిస్ ఇస్ 1 4, వచ్చేసి 220 అంటే 10 అవుతుంది. సో 10 into 10 to the power of minus 7 meter per second is the seepage quantity. Sorry, meter cube per second per meter is the seepage quantity. ఓకే, సో ఏమన్నాడంటే సో ఎంత పర్ యూనిట్ లెంత్ ఎంత అవుతుంది అన్నాడు. సో 10 into 10 to the power of minus 7 కదా. ఆప్షన్ బి is the correct option. Okay, thank you for watching. If you like the content, please share the info. Thank you.